వెండిది బంగారంది కలిసి ఉన్న ఒక వజ్రాల హారం కనిపిస్తుంది. ఆ హారాన్ని రాజుకిద్దామని ఈ వ్యక్తి రాజు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ రాజు చూసి, ఇదేంటి చాలా వింతగా ఉంది, ఇతను నాకంటే ధనవంతుడిలా ఉన్నాడని రాజు కొంచెం భయపడతాడు. తన మనసులో ఇతను చాలా ధనవంతుడేమో అని, నేను ఇతనికి ఎంత విలువ చేసినా సరిపోదని రాజు అనుకొని ఈ రాజు చెప్తాడు, నువ్వు నా కోసం చాలా మంచి బహుమతిని తెచ్చావు, నేను కూడా నాకు ఆ బహుమతి చాలా నచ్చింది, నేను కూడా నీకు ఒక బహుమతి ఇస్తానని చెప్పి ఈ రాజేమో ఇతనికి గుమ్మడికాయని ఇస్తాడు. అప్పుడు ఈ గిరి అనే వ్యక్తి తన దగ్గర ఉన్న ధాన్యాన్ని తీసుకొచ్చి రాజుకి ఇస్తే ఈ విలువైన దానికి బదులు రాజు గుమ్మడికాయని ఇచ్చాడు. అప్పుడు ఇతనికి ఎంత లాస్ అయిందో చూసారా. కాబట్టి మనం ఎవరి పట్ల అసూయగాను మత్సరపడకూడదు. సొలొమోను మనకు తెలియజేస్తున్నాడు, మత్సరము మన ఎముకలకు కుళ్ళు అని. సామెతలు 14వ అధ్యాయం 30వ వచనంలో ఉంది, చదువుకోండి. ఇలా మనం ఎవరి పట్లైనా మత్సర కలిగి ఉంటే దయచేసి ఇప్పుడే ఆపేయండి. మనం మన పొరుగువారి ఎడల, ప్రతి ఒక్కరి ఎడల ప్రేమగా ఉండాలి అని దేవుడు మన పట్ల తెలియజేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.